బిగ్ బాస్ హౌస్లో ఈరోజు జరిగే నామినేషన్స్ ప్రక్రియ చాలా జోరుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే బిగ్ బాస్ అయితే మీ అంచనాలను తలకిందులా చేస్తుంది. ఇది చేయడానికి 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. మీరు నామినేట్ చేయాలనుకున్న ఒకరిని బలమైన మీ కారణాలతో నామినేట్ చేసి అక్కడ ఉన్న షవర్ కింద నిలబెట్టి నామినేషన్స్ చేయండి అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రోమోలో చూసుకున్నట్లయితే ఇమ్ము వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తాడు. మీరు ఎందుకో ఆలోచించి వెనుకబడుతున్నారేమో నామినేషన్స్ చేయకుండా, ఇక నుంచి మీరు కొత్త భరణిని చూస్తారు, ఎలా ఉంటుందో ఆట అని చూపిస్తాను అనే వచ్చారు. ఆ ఫైర్ మీ మళ్ళీ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది, మీరు ఏదో వెనకడుగు వేస్తున్నారు అంటూ అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. దానికి అయితే భరణి గారు డిఫెండ్ చేసుకుంటారు అన్నమాట. అలాగే రీతు దివ్యలు కూడా నామినేషన్స్ పాయింట్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రీతు అంటుంది కదా, ఇద్దరు ముగ్గురిని ఉంచుకొని గ్యాంగప్ లాగా పెట్టుకుంటావు, నువ్వు చెప్పింది వాళ్ళు చేయాలి అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా చేస్తూ ఉంటావు, అల్లుకుపోతూ ఉంటావు. ఒక పాయింట్ చెప్తే బాణాలు వదిలేటట్టుగా వాళ్ళు వినాలి అన్నట్టుగా చెప్తావంటూ రీతు చెప్తుంది. అయితే వాళ్ళందరూ చిన్నపిల్లల రీతు అంటూ దివ్య అరుస్తూ ఉంటుందన్నమాట. నేను ఎవరికి అయినా నేను గేమ్ నుంచి అవుట్ అయ్యాకే సపోర్ట్ చేస్తాను అంటూ దివ్య అంటుంది. లేదంటే లాస్ట్ వరకు నేనే ఉండాలని కోరుకుంటాను అన్నట్టుగా చెప్తుంది. లాస్ట్కి కమెంట్ చేసి ఆర్డర్ చేసి ఆడుతున్నావు వేరే వాళ్ళని అంటూ రీతు అంటుందన్నమాట. అయినా నేను ఏదైనా చెప్తాను అంటే నీ ప్రాబ్లం ఏంటి? ఎవరికైనా కమెంట్ చేస్తానా, వాళ్ళు నా మాట వింటున్నారు అంటే నీకేంటి ప్రాబ్లం రీతు అంటూ అయితే దివ్య అడగడం జరుగుతుందన్నమాట. లీడర్ బోర్డు టాస్క్ ఉన్నప్పుడు నువ్వు నిజంగానే ఫైర్ అయ్యావు, నువ్వు టాస్క్ చెడగొట్టావు, అక్కడ పవన్ బాగా ఆడుతున్నా కూడా అంటూ రీతు ఫైర్ అయ్యింది. తర్వాత గౌరవ్ వచ్చేసి సంజనని నామినేట్ చేస్తాడు. మీ ఎమోషనల్స్ డ్రామా ఎక్కువగా ఉంది అని, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏమీ లేదు, సెల్ఫిష్ క్లియర్గా కనబడుతుంది, యూ ఫన్ పుట్ ఫస్ట్ అన్నట్టుగా, అంటే నీ గేమ్ ముందు పెట్టండి ఫస్ట్ అన్నట్టుగా గౌరవ్ అయితే సంజనకి చెప్పడం జరుగుతుంది. సంజన అంటుంది కదా, నువ్వు నీ గేమ్ ఆడు, నేను నా గేమ్ ఆడతా, దాంట్లో నీకేంటి ప్రాబ్లం అన్నట్టుగా సంజన డిఫెండ్ చేసుకుంటుందన్నమాట. కళ్యాణ్ వచ్చేసి ఆయన నిఖిల్ని డామినేట్ చేయడం జరుగుతుంది. లీడర్ బోర్డులో భరణి గారు, సంజన గారు ముగ్గురు కూడా అండ్ దివ్య కూడా ముగ్గురు స్ట్రాంగెస్ట్. వాళ్ళు ఉన్నా నేను పైన ఉన్నాను లీడర్ బోర్డులో, అంటే నా గేమ్ ఇంప్రూవేషన్స్ ఉంది అనే కదా, అలానే టాప్ 5లో కూడా వస్తాను, నాకు ఆ కేపబిలిటీ ఉంది అని నిజంగా చూపిస్తాను అంటూ వాదిస్తాడు. నేను కూడా అదే చూడాలనుకుంటున్నాను, మీరు ఆడితే ఖచ్చితంగా వస్తారు అన్నట్టుగా కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కలిసి షవర్ వాష్ కిందనైతే మట్టితో స్నానాలు అయితే చేయడం జరుగుతుందన్నమాట. చూడాలి ఇంకా ఎంత ఆట క్లియర్గా రంజుగా ఉంటుందో. మీకు ఏ కంటెస్టెంట్స్ అయితే ఇష్టమో కమెంట్ చేయండి, అలాగే వారికి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైతే మళ్ళీ ఈ వారం న్యూగా ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా వాళ్ళ పేరు చెప్పండి. అలాగే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ కూడా కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ప్లీజ్.